హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే గ్లాస్ స్వీట్ అండి. ఈ స్వీట్ని గ్లాస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకనేసి నేను గ్లాస్ స్వీట్ అనేది పేరు పెట్టాను. ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో, అలాగే టేస్ట్ ఎలా ఉందో, అలాగే ఈ స్వీట్కి ఎటువంటి పేరు సెట్ అవుతుందో ఒకసారి ట్రై చేసి ఆ పేరు మీరు ఏమైనా అనుకుంటున్నారో ఆ పేరుని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ కప్ అయినా తీసుకోవచ్చు. హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి చిటికెడంత సాల్ట్ని వేసుకొని ఈ షుగర్ని, ఈ సాల్ట్ని, ఈ పెరుగుని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే విస్కర్ ఉంటుంది కదా, వాటితో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం పెరుగు వేసాం కదా, ఎక్కడే కానీ ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా ఉంటలు లేకోకుండా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రవ్వను వేసుకుంటున్నాను. అంటే సుజీ రవ్వ. 1 కప్పు వరకు రవ్వను వేసుకొని ఈ రవ్వను కూడా అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పెరుగు, ఈ రవ్వ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ రవ్వ మొత్తం పెరుగులో బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ వరకు బెల్లంని తీసుకొని ఈ బెల్లము అలాగే ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పాకు రావాల్సిన అవసరం లేదు. వీటిని కొంచెం బాగా వేయించుకోవాలి. మీరు బయట అవైలబుల్గా ఉన్న కొబ్బరి పౌడర్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే కొబ్బరి పౌడర్ని తీసుకొని ఈ కొబ్బరిని, ఈ బెల్లంని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ బెల్లంని ఇలా తురుముకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మధ్యలో ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూసారు కదండి, ఇలా బెల్లం మొత్తం కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ కలర్లో ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడైనా మనకు బెల్లం ఉంటలు ఉంటే ఈజీగా స్మాష్ అయిపోతాయి. చూసారు కదండి, ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే ఇలా వీడియోలో చూపించినట్టు వీటిని సిలిండర్ షేప్లో రోల్ చేసేసుకోవాలండి. మీకు ఈ బెల్లము అలాగే ఈ కొబ్బరి అనేది కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేసేసుకోవాలండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పొడవుగా వస్తుంది. చూసారు కదండి, ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లంకి ఇక్కడ 4 అయితే 4 ఉంటలు వచ్చేసాయండి. వీటిని ఒక పక్కన పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత మనకు రవ్వ అనేది చూసారు కదండి కొంచెం గట్టిపడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, రవ్వ మొత్తం పెరుగుని బాగా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఇందులోకి 2 to 3 డ్రాప్స్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా బేకింగ్ సోడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే టీ గ్లాసులు తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 టీ గ్లాసులు తీసుకొని ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. మనకు రవ్వ అనేది గ్లాస్కి అతుక్కోకుండా ఉండడానికి. ఈ గ్లాసుల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని ఇలా హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలండి. చూసారు కదా, మరి ఎక్కువ వేసుకోకూడదు. హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకోవాలి. ఇలా మొత్తం 4 గ్లాసుల వరలో హాఫ్ గ్లాస్ వరకు పిండిని వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, బెల్లంని వాటిని ఇలా సెంటర్లో అరేంజ్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్కి అతుక్కోకుండా ఇలా సెంటర్లో అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ప్రీహీట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఒక ప్లేట్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నానండి ఆల్రెడీ. ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్లాసెస్ని వాటిని ఇలా సెంటర్లో అరేంజ్ చేసేసుకోవాలి. వీటిని మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసేసుకోవాలండి. మనం తీసుకునే గ్లాస్ సైజుని బట్టి టైం అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇక్కడ నేనైతే చిన్న గ్లాసెస్ని తీసుకున్నాను కాబట్టి 20 to 30 మినిట్స్ పట్టిందండి ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి ఫోర్క్తో ఇలా టచ్ చేసి చూస్తే మనకు రవ్వ అనేది అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనకు రవ్వ అతుక్కోకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో ఇలా ఎడ్జెస్ అనేది మూవ్ చేస్తే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2 to 3 టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోవాలండి ఈ గ్లాస్ని. మరి వేడిగా ఉన్నట్టయితే మనకు రవ్వ అనేది అతుక్కొనిస్తుంది, అంత పర్ఫెక్ట్గా రాదు. రవ్వ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా డిమోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదండి మనకు గ్లాస్ స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి. రౌండ్గా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా స్వీట్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడడానికైతే చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 4 గ్లాసుల స్వీట్ని ఇలానే వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి గ్లాస్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ స్వీట్కి ఏ పేరు అయితే సెట్ అవుతుందో అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ స్వీట్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు అంతకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో స్వీట్ రెసిపీస్ ఇస్తాను, ఒకసారి కావాలంటే లింక్ అనేది ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.